మనం దేవునితో నడుస్తున్నామంటే మనం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని దేవునితో నడిపించాలి. ఈ చిన్న ఉద్యోగమే నీకు అడ్డొచ్చేస్తుంది దేవుని మందిరానికి, నాకు కుదరదండి, నాకు బిజీ అండి. చిన్న కుటుంబమే, ఆ కుటుంబంలో ఎంతమంది? 4 ఉంటారు. ఆ కుటుంబం బిజీ. కొంతమందికి 100 మందికి అధిపతి, శతాధిపతి, ఎంత బిజీ ఉంటాడు ఆయన. 1000 మందికి అధిపతి, సహస్రాధిపతి, ఎంత బిజీగా ఉంటారు ఆయన. న్యాయాధిపతులు, జడ్జెస్, వాళ్ళెంత బిజీగా ఉంటారు ఆ రాజ్యంలో. అలాగే ఇజ్రాయేల్ పెద్దలు, వారెంత బిజీగా ఉంటారు. ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులున్నా, ఈ అధికారములన్నీ కూడా దేవుడే మీకు ఇచ్చాడు. ఇజ్రాయేలుకు రాజుగా నన్ను దేవుడు చేశాడు. సహస్రాధిపతులుగా 1000 మందికి అధికారిగా నిన్ను చేశాడు. 100 మందికి అధికారిగా నిన్ను చేశాడు. ఇజ్రాయేల్ పెద్దలుగా మిమ్మల్ని చేశాడు. న్యాయాధిపతులుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ పదవులన్నీ దేవుడే ఇచ్చాడు. దేవుడు మీకు ఈ పదవులు ఇచ్చాడు గనుక ఇచ్చిన పదవులను బట్టి దేవుని స్తుతించాలి. కానీ ఇచ్చిన పదవులను బట్టి, ఇచ్చిన హోదాలను బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన వ్యాపారం బట్టి దేవుని దూరం చేసుకోవడానికి వీలే. దేవునితో పాటు నేను నడుస్తున్నాను, నాతో పాటు మీరు రండి అని సొలొమోను గారు ఆ సహస్రాధిపతులను, శతాధిపతులను, న్యాయాధిపతులను, ఇజ్రాయేల్ పెద్దలు అందరినీ కూడా గిబియోన్లో ఉన్న ఆ యొక్క బలిపీఠము దగ్గరికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. అదండి, మనం దేవునితో నడుస్తున్నామంటే మనం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని దేవునితో నడిపించాలి.